ఎన్నికలు 5-6 రోజుల్లో రాబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల క్రితం దేశంలో అంటరాని వాళ్లకు అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చి దానివల్ల కొంతమంది బాగుపడ్డారు. మరి ఓబీసీలకు కూడా 30 సంవత్సరాల నాడు సోనియా గాంధీ 27% రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు చేసింది 0. రేపు మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని చూస్తున్నారు. వస్తే వాళ్ళు పెద్ద ప్రణాళికతో ఉన్నారు. ఎస్సీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన సమయం వచ్చేసింది. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు వచ్చాడు. మేము అందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? గూడూరు ప్రాంతంలో వారు డాక్టర్ రామకృష్ణారావు గారు చెప్పినట్టు ఒక్క పరిశ్రమ అన్నా వచ్చిందా? ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధి చెందాడు బాగా. ఆయన ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం మాత్రం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల మరి మోడీ వల్ల దేశానికి రాష్ట్రానికి నష్టం అని తెలియజేస్తూ వీళ్ళు రాకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రామకృష్ణారావు గారికి నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను. నాకు దీవించి ఆశీర్వదించి ఓట్లు వేయాల్సిందిగా చేతులెత్తి మేము రాగానే కేంద్రంలో రాగానే మరుక్షణమే ఆగస్టు 15 లోపల పనులు ప్రారంభిస్తాం. అదే కాదు, దుగరాజపట్టణ ఓడరేవు పనులు కూడా ప్రారంభిస్తాం. ఎందుకు ఈ దుగరాజపట్టణం? గూడూరు ఒక మహాపట్టణంగా మారాలన్నా, నాయుడుపేట ఒక పట్టణంగా మారాలన్నా, సూళ్ళూరుపేట, కోట, వాకాడు, చిట్టుమూరు, చిల్లకూరు ఇవన్నీ ప్రాంతాలు విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందాలంటే ఒకటే ఏకైక మార్గం దుగరాజపట్టణ ఓడరేవు. దీనికి కూడా ఆగస్టు 15వ తేదీ లోపల మేము పునాది రాయి వేయించి, డాక్టర్ గారు చెప్తున్నారు వాళ్ళ గ్రాడ్యుయేట్గా BA పాస్ అయ్యి ఇసుక మోస్తున్నారని. ఇటువంటి వాళ్ళందరికీ మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మేము హామీ చేస్తాం. లోక్సభలో చట్ట రూపంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత 2వ ప్రాజెక్టు నిర్మాణంగా దుగరాజపట్టణ ఓడ రేవును గురించి ప్రస్తావించడం జరిగింది. మరి రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర పడ్డది, పార్లమెంటులో కూడా ఆమోద ముద్ర పడ్డది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డది. ఈ ఆమోద ముద్ర వేసిన తర్వాత దీన్ని రద్దు చేయగలిగిన శక్తి సామర్థ్యం ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి లేదు. ఇవన్నీ చేతగాని వాళ్ళు. అసలు దీనికి దుగరాజపట్టణానికి ద్రోహులు. ఇది మీరు కూడా గమనించండి. మేము తెచ్చాం. ఎవరు ఆపారు ఈ 10 సంవత్సరాల్లో? పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. రామాయపట్టణం అనేది అది ఒక చిన్న ప్రైవేట్ పోర్టు. మేము తీసుకొచ్చింది మేజర్ పోర్టు. దీన్ని ఆపగలిగిన శక్తి ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ మేము పదే కాదు, కోటి సార్లు కూడా చెప్పాలనుకుంటున్నాం. సమయం లేక చెప్పటం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో రాగానే ఆగస్టు 15వ తేదీ లోపల ఈ దేశ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి నేను దుగరాజపట్టణంలో పునాది రాయి వేయించే బాధ్యత మీ ఇద్దరం తీసుకుంటున్నాం. రామకృష్ణారావు గారు, మీ ఇద్దరం. దీన్ని ఎవరు ఏ శక్తి భగవంతుడు కూడా ఆపలేడని మీకు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.